జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీ హేమాచల నరసింహస్వామి వారు మల్లూరు గ్రామంలో స్వయంగా వేయించేసిన క్షేత్రం ఇది. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడ చింతామణి ధార అనే ఒక ధార ఉంటుంది. ఆ ధారలోని నీళ్లు స్వీకరించడం వల్ల సర్వరోగ నివారణి అని పెద్దలు చెబుతుంటారు. దివ్యమైన క్షేత్రాన్ని దర్శించుకోవడం, ఇక్కడ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా, అలాగే ఈ నీళ్ళని తాగడం ద్వారా అనేక రుగ్మతలు, వ్యాధులన్నీ కూడా ప్రశమనం అవుతాయి. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అలాగే ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శించుకుంటే వివాహం కావాల్సిన వారికి వివాహము, సంతానం కావాల్సిన వారికి సంతానము, మరి ఇతర వ్యాపార సమస్యలు కానీ ఏ సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి అని ఇక్కడ స్థానాచార్యులు వారు తెలియజేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా అక్కడ సేవించుకొని స్వామివారిని దర్శించుకొని అక్కడ ఉన్న అర్చకుల ద్వారా తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. అలాగే ఈ క్షేత్ర విశేషము, క్షేత్రంలో జరిగే విశేష కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు మరియు ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ అర్చకుల వారి ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి స్వామివారి కృపా కటాక్షాలు పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యున్నమామ్యం వజ్రనకాయ విద్మహే దీక్షదంగుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. జై శ్రీమన్నారాయణ.
ఆ మహారాజుకి స్వామివారి స్వప్నంలో కనపడి, నేను ఫలానా ప్రదేశంలో కొండపైన గుహాంతర భాగంలో ఉన్నాను, నన్ను వెలికి తీయండి, బహిర్గతం చేయండి అని కొన్ని గుర్తులు చెప్పారు. స్వామివారు చెప్పినటువంటి ఆ గుర్తుల ఆధారంగా ఆ మహారాజు తన దగ్గర ఉన్నటువంటి 76,000 మంది సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తెలుస్తూ స్వామివారిని వెలికి తీయడం జరిగింది. అలా తెలుస్తూ వస్తున్న క్రమంలో స్వామివారు కొంచెం కొంచెంగా బహిర్గతం అవుతున్నప్పుడు అనుకోకుండా ఒక గుణపం ఆయనకి నాభిలో పొడుచుకోవడం వల్ల ఆయనకి బాధ కలిగి బిగ్గరగా అనిచేసరికి వచ్చినటువంటి ఆ భీకరమైనటువంటి శబ్దానికి కొండ విరిగి పడిపోయి ఈ గుహ లోపల స్వామివారి ఆవిర్భావం జరిగింది. అయితే మన శరీరం అంతా కూడా రక్తమాంసంతో ఉంటుంది కాబట్టి మనకు దెబ్బ తగిలితే రక్తం రావడం, బాధ కలగడం అనేది సహజమైన విషయం. మరి భగవంతుడికి కూడా అలా దెబ్బ తగులుతుందా, దెబ్బ తగిలితే బాధ ఉంటుందా అని వచ్చిన సందేహం. అయితే భగవంతుడైనా సరే ఆయా అవతారాల్లో ఆయన ఉన్నటువంటి రూపాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఆయనకు మంచి చెడులు, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. ఈ అవతారంలో ఆయన ప్రత్యేకత మానవుడిగా, మృగంగా కలిపి నరసింహుడు అంటేనే నరుడిగా సింహుడు. అంటే ఈ అవతారంలో ఆయన శరీరం అంతా కూడా మానవ శరీరంతో ఉండటం వల్ల మన శరీరం ఎలా అయితే సున్నితంగా మెత్తటి శరీరంతో ఉంటుందో, ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటుందో, అదే విధమైనటువంటి శరీరతత్వాన్ని, లక్షణాలని స్వామివారు కూడా కలిగి ఉంటారు. అంటే ఇక్కడ సున్నితమైనటువంటి దేహంతో స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసింది. అలా సున్నితమైనటువంటి దేహంతో ఉండడం వల్ల ఆయనకు దెబ్బ తగిలిగానే బాధ కలిగింది. దెబ్బ తగిలినటువంటి ఆ నాభి నుండి ద్రవంలాగా రావడం మొదలైంది. మనకు దెబ్బ తగిలితే రక్తం వచ్చింది. అలా వచ్చేటువంటి ఆ ద్రవానికి పసుపు, చందనం కలిగినటువంటి మిశ్రమాన్ని పెడతారు. అలా పెట్టినటువంటి ఆ పదార్థంలోకి ఆ ద్రవం అనేది ఇంకుతుంది. అంటే ఆ ద్రవంతో కలిసినటువంటి ఆ ప్రసాదాన్ని నాభిచందన ప్రసాదంగా సంతానం, ఆరోగ్యం, వివాహం, ముఖ్యంగా ఈ 3 సమస్యలు, పిల్లల కోసం, ఆరోగ్యం బాగుండడం కోసం, పెళ్లిళ్ళు జరగడం కోసం, ముఖ్యంగా ఈ 3 సమస్యలకి వీటితో పాటుగా గ్రహదోషాలకి, నక్షత్ర దోషాలకి, గ్రహణాలు జన్మించిన వారికి కూడా పరిహారంగా ఇస్తారు. అయితే మనకు 9 గ్రహాలు, 27 నక్షత్రాలు ఉంటే వాటిలో ప్రత్యేకంగా కుజదోషము, కాలసర్పదోషము, నక్షత్ర దోషాలకు వచ్చేసరికి జ్యేష్ఠ, ధనిష్ట, మూల, ఆశ్లేష నక్షత్రాలు జన్మించిన వారికి, సూర్యచంద్ర గ్రహణాలు జన్మించిన వారికి పరిహారంగా ఆ ప్రసాదాన్ని కూడా జరుగుతుంది. ఎవరైతే సమస్యతో ఇక్కడికి ప్రసాదం కోసం వచ్చి ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలతో సంకల్పం చేసి వాళ్లకు స్వామివారి సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసిన తర్వాత స్వామివారి మూలమంత్రం చెప్తూ మంత్రోపదేశంతో ఆ ప్రసాదాన్ని ఇక్కడ కొంత భాగం తీర్థంగా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటికి తీసుకోవడానికి కొంత ప్రసాదాన్ని ఇచ్చి అది వాడే పద్ధతి, విధానం అంతా కూడా చెప్తారు. దానికి టికెట్ ఉంటుంది, చందనానికి, అర్చకుడికి దక్షిణ అది విడిగా ఉంటుంది. ఎవరైతే ఆ పూజ చేయించుకుని ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో చెప్పినటువంటి ఆ పద్ధతులన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తూ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో 10:30 నుండి 12:30 గంటల మధ్యన స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతుంది. తిల తైలాభిషేకం అంటాం. మామూలుగా అయితే మనం ఎక్కడ చూసినా కేవలం శనీశ్వరుడికి మాత్రమే దోష పరిహారార్థంగా తైలాభిషేకం చేస్తారు. తైలం అంటేనే నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతుంది శనీశ్వరుడికి. మరి ఏ ఆలయంలోనూ తైలాల అభిషేకాలకి, పూజలకి ఉపయోగించారు. మరి అలాంటిది ఇక్కడ విష్ణు ఆలయం అనేది తైలాభిషేకం ఎందుకు చేస్తున్నారు? ఏమిటి దాని ప్రత్యేకత అంటే కేవలం ఒక్క శనిదోషమే కాకుండా తన భక్తులకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు, బాధలు, పీడలు, సమస్యలు తగ్గించడం కోసం, ఏవైనా కోరికలు ఉంటే నెరవేర్చడం కోసం ఆయనే స్వయంగా అడిగి చేయించుకున్నారు. అంటే భగవంతుడు స్వయంగా తన భక్తుల కోసమని అడిగి చేయించుకోవడం వల్ల ఇక్కడ తైలాభిషేకం ప్రత్యేకం. అయితే భగవంతుడికి ఏమో అవసరం అండి, ఆయన ఎందుకు అలా అడిగి చేయించుకుంటాడు? ఎందుకంటే నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నమ్మాలని మనం రూలే పెట్టాం. కానీ భగవంతుడు అలా అడిగి చేయించుకోవడానికి కారణం ఏంటి అంటే భగవంతుడు కూడా మానవుడిగా జన్మించినప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాడు. అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అందులో మనకు ఎక్కువగా తెలిసినవైతే కనుక రాముడిగా, కృష్ణుడిగా ఆయన ఎన్ని బాధలు పడ్డాడో మనం వినుంటాం. ఎందుకంటే మనకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మనం చెప్పుకోవడానికే 10 అవతారాలు, కానీ ఇప్పటి వరకు వచ్చినవి మనకు తెలిసినవి 9 అవతారాలు. అందులో నృసింహావతారం 4. ఒక అవతారం తర్వాత ఒక అవతారం అంతా కూడా వృద్ధి చెందుతూ, రూపాంతరం చెందుతూ మన జీవితానికి అనుసంధానం ఉంది. అంతే కదండి. మనకు మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహం. మొదటగా నీళ్లలో తిరిగేటువంటి జీవి, తర్వాత నీళ్లలోనూ బయట 2 రకాలుగానూ తిరుగుతుంది. కూర్మ తాబేలు. తర్వాత వరాహం పూర్తిగా భూమి మీదే తిరుగుతుంది.
అంటే అది నీళ్ళలో తిరగదండి అంటే మనం కూడా నీళ్ళలో ఈత కొడతాం అని చెప్పేసి మనం ఏం జలచరాలం కాదు. అలా ఆ తర్వాత అంటే ఈ మూడు కూడా జంతు రూపాల్లో ఉండేటువంటి. వీటి తర్వాత వచ్చినటువంటి నృసింహావతారం ఏదైతే ఉందో అది జంతువుగా మానవుడిగా రెండూ కలిపి వచ్చింది. ఆ తర్వాత వామనుడిగా చిన్నగా వచ్చింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వృద్ధి చెందుతూ వచ్చాయి అనేది కూడా ఉంటుంది. మనం కేవలం ఏంటంటే భగవంతుడి అవతారాలుగా మాత్రమే చూస్తాం. తర్వాత వామనుడి తర్వాత పరశురాముడిగా, రాముడిగా, బలరాముడిగా, కృష్ణుడిగా, అంటే ఆలోచనల్లో తర్వాత జీవన విధానంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అలా అందులో ఎక్కువగా ఏంటంటే రాముడిగా, కృష్ణుడిగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నోసార్లు బాధపడ్డాడు, కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు భగవంతుడు కూడా. కానీ అది భగవంతుడి అంశ కనుక బాధని ఓర్చుకోవడానికో మార్చుకోవడానికో ఆయనకు శక్తి. అది సామాన్యమైనటువంటి మనకు సాధ్యం కాదు. అంటే సాధ్యం కానంత మాత్రం చేత మన కోసం ఆయన ఎందుకు అలా అడిగి చేయించుకుంటున్నాడు అంటే కర్మ ఫలితం అంటారు. అంటే మనం చేసే కర్మల్ని బట్టి, అంటే మనం చేసే పనుల్ని బట్టే ఫలితం ఉంటుంది అని. కానీ నిజానికి మనం చేసే పనుల్ని బట్టి అని అంటే కేవలం మనం ఒక్కళ్ళని చేసేదని కాదు అర్థం అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న పిల్లలకు కూడా కొన్ని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మనకేదైనా సమస్య వచ్చింది అని అంటే ఏదైనా చెడు తిండి తింటేనో, చెడు అలవాట్లు ఉంటేనో, చెడు తిరుగులు తిరిగితేనో రావాలి. చిన్న చంటి పిల్లలకు కూడా కొన్ని బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు ఇలాంటివి చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తాయి. వాళ్ళకి ఏం అలవాట్లు ఉంటాయి అంటే తల్లిదండ్రుల్లో ఉంటేనో లేదా ముందు తరాల్లో ఉంటేనో అలా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా సమస్య, ఇబ్బంది, దోషం అనేది కూడా మనం చేస్తేనే కాదు, మన ముందు వాళ్ళలో లేదా ముందు తరాల్లో లేదా ముందు జన్మల నుంచి కూడా మనకు వచ్చే అవకాశం. అంతే కదండి, మనకు సంబంధం లేకుండా కొన్ని ముక్కు మొహం తెలియని వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. భగవంతుడి అనుగ్రహం అనంటే సమస్యకి పరిష్కారం చూపించాలి. అది ఏ విధంగా చూపిస్తారు అనేది కాదు, కానీ భగవంతుడి అనుగ్రహం అంటే అదే సమస్య అయితే పరిష్కరించడం కోసం, పరిష్కారం చూపించడం కోసం, మనకు మార్గనిర్దేశం చేయడం కోసం, అదే ఇబ్బంది అయితే తగ్గించడం కోసం, ఏదైనా న్యాయమైనటువంటి కోరిక ఉంటే నెరవేర్చడం కోసం. ఇది భగవంతుడి అనుగ్రహం. ఆ విధంగా భగవంతుడు మనకు కల్పించినటువంటి అవకాశాలు ఏంటి? మన జీవన విధానంలో మనం చేసేటువంటి మంచి పనులు, పూజా కార్యక్రమాలు, దాన ధర్మాలు, ఇలా మంచి ద్వారా చెడు ప్రభావం తగ్గించుకునే అవకాశం వచ్చింది. అలా పూజా కార్యక్రమాల్లో ఇవన్నీ వస్తాయి. అది ఇక్కడ చేసే తైలాభిషేకం కావచ్చు, ఇంకేదైనా పూజ కావచ్చు, హోమాలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటాం. అభిషేక సమయంలో ఎప్పుడైతే అలంకారం లేకుండా స్వామివారు మనకు తన నిజ రూపంలో దర్శనమిస్తూ ఉంటారో, అంటే ఆయన ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా అలంకారం లేకుండా, వస్త్రాలు, పూలమాలు ఏమీ లేకుండా మనకు దర్శనమిస్తారు. ఆ సమయంలో ఆయన శరీరం మెత్తగా ఉండడం, ఆయన ఇక్కడ వెలిసే సమయంలో దెబ్బతగినటువంటి నాభి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి అలంకారం అయిన తర్వాత ఇక్కడ చేసే అర్చకుడు సైతం ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ముట్టుకోవడము, తాగడము, మొక్కడం లాంటివి చేయొచ్చు. ఇకపోతే మనకు లక్ష్మీనరసింహుడు అంటే ఎక్కడైనా కనపడే రూపం ఎలా ఉంటుంది? అమ్మవారిని తొడపైన కూర్చోబెట్టుకుని, స్వామివారు కూడా కూర్చుని, ఎక్కువగా శిలారూపంలో కనపడతారు లేదా సాలగ్రామ రూపంలో దర్శనమిస్తారు. మనకు సాలగ్రామం అంటే నల్లగా రాయిలాగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమే సాలగ్రామం. అందుకే మనకు అవతారాల్లో చాలా చోట్ల, చాలా క్షేత్రాల్లో ఉన్నా కూడా నృసింహావతారానికి సంబంధించిన క్షేత్రాలను చూసుకుంటే కనుక అహోబిలం, సింహాచలం, బీదర్, తర్వాత యాదగిరిగుట్ట, ఇలా మనకు దగ్గరగా కొంచెం రెగ్యులర్గా మనం వెళ్ళగలిగేవి, వెళ్ళినవి, చూసినవి, తెలిసినవి అంటే ఇవన్నీ కూడా సాలగ్రామ రూపాల్లో ఉన్నటువంటి క్షేత్రం. అంటే మెయిన్ టెంపుల్లలో ఉండేవి, ప్రతిష్ఠ చేసినవి ఇంకా వేరేగా కూడా. అలా సాలగ్రామ రూపంలోనో లేదా అమ్మవారితో కలిసి కూర్చుని కనపడేటువంటి స్వామివారు ఇక్కడ మాత్రం తన నిజ రూపంలో స్వయంభూగా ఉన్నారు. అంటే దాని అర్థం అమ్మవారు లేకుండా ఉగ్ర నారసింహుడుగా, శంఖచక్ర గదాపద్మాల చేతబోని చతుర్భుజుడుగా స్వామివారు ఒక్కరే వెలిశారు. ఆయన అవతార సమయంలో ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు సంహారం జరిగిన తర్వాత అమ్మవారిని స్వామివారితో కలిపి అంటే జత చేసి ఎన్నో రకాలుగా స్తుతించి, కీర్తించి, బతిమిలాడుకుని ఆయన శాంతింపజేశారో అదేవిధంగా ఇక్కడ కూడా అమ్మవారిని స్వామివారితో కలిపారు. ఆయన కోపాన్ని, ఉగ్రత్వాన్ని తట్టుకోలేక లక్ష్మీదేవిని స్వామివారితో కలపడం జరిగింది. కానీ ఆయన శరీరము, ఆ ప్రదేశము మెత్తగా ఉండటం వల్ల విగ్రహ రూపంగా అమ్మవారిని పెట్టే వీలు లేక ఆయన హృదయంలో మంత్రదృష్టి చేయడం జరిగింది.
అందువల్ల మనకు బహిర్గతంగా అక్కడ అమ్మవారి రూపం అంటూ కనపడదు, ఆయన ఒక్కడే కనపడతాడు, అంటే ఒక్కడున్నట్టుగానే ఉంటుంది. కానీ లక్ష్మీదేవిని స్వామివారి ఇక్కడ తన హృదయంలో నిలుపుకొని ఆయన కూడా తన భక్తులకి ప్రత్యేకంగా నిలబడి దర్శనం ఇస్తుంది. మనకు ఈ గద్దె వరకు ఆయన మోకాళ్ళ కింద భాగమే కనపడుతుంది, పాదాలు బయటికి కనపడుతుంది, కిందికి లోపలికి ఉంటాయన్నమాట. అయితే అదేంటంటే పాదాలు కనపడకుండా మరి గద్దె అడ్డుగా ఎందుకు ఉంది, మాకు పాద దర్శనం ఎలాగా అనంటే ఆయన ఇక్కడ నిలబడిన కారణంగా ఆయన ఎత్తు పాదాల నుండి కిరీటం వరకు మొత్తం 9 అడుగులు 4 అంగుళాలు ఉన్నాడు. అంత ఎత్తుండడం వల్ల ఆయనకు అభిషేకం చేయడానికి అలంకారం చేయడానికి వీలుగా ఉండడం కోసం అది ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఎవ్వరికీ ఆయన పాదదర్శనం, స్వామివారి పాదాలు ఎవరికి బయటికి కనపడే అవకాశం లేదు. అందుకు గాను ఆయన మనల్ని అనుగ్రహించినటువంటి మరో విధానము, మనకు చూపించిన మరో మార్గం ఏంటంటే స్వామివారి పాదాలు బయటికి మనకు కనపడకపోయినా కూడా ఆ పాదాల కింద నుండి నీళ్లు వస్తాయి, తీర్థజలం వస్తూ ఉంటుంది. కింద చింతామణి అంటారు, అక్కడ వస్తున్నటువంటి ఆ నీటి ధార ఇక్కడి నుంచే మొదలు ఇక్కడ చివరికి. అయితే ఇదంతా అడవి ప్రాంతం అవ్వడము, అందులోనూ ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మొక్కలు మూలికలు కొన్ని వేలల్లో ఉండటం వల్ల ఆ భూమి లోపలి భాగాల్లోంచి ఎక్కడెక్కడో తిరుగుతూ పారుతూ వస్తున్నప్పుడు ఆ వేర్లు ఆకులు చెట్లు మూలికలు అన్నీ కలుపుకుంటూ వస్తాయి. ఆ కారణంగా ఆ నీళ్ళకి ఔషధ గుణాలు కూడా ఎక్కువ. మామూలుగా అయితే మనం ఏ నీళ్ళైనా కానీ నిల్వ చేసుకుంటే నీళ్ళనే కాదు, అది ఏ వస్తువైనా ఏ పదార్థమైనా నిల్వ చేసి పెట్టుకున్నది ఏదైనా సరే ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది, ఆ తర్వాత ఏది నిల్వ ఉండదు, చెడిపోతాయి. కానీ ఈ నీళ్ళు అలా కాదు, వాటికి ఉన్నటువంటి ఆ ఔషధ గుణాల కారణంగా ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా చెడిపోకుండా నిల్వ ఉంటుంది. తీసుకెళ్ళి జాగ్రత్తగా మనం ఆ నీటిని నిల్వ చేసుకుని ఏవైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఒక ఔషధంలాగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలా చింతామణి అనేది ఆ ప్రదేశం పేరు. రుద్రమదేవి ఈ ప్రదేశాన్ని పరిపాలించిన కాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు నామకరణం చేస్తారు. అలా స్వామివారికి సంబంధించి చింతామణి నీళ్లు, ఆయన శరీరం మెత్తగా ఉండటం, నాభిచందన ప్రసాదం, తైలాభిషేకం, ఇవన్నీ కూడా ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేకత. మనకు కార్యక్రమాల్లోకి వస్తే కనుక ఆలయం వేళలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 1 గంట వరకు, 3 నుండి 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. శని ఆదివారాల్లో సమయంలో కాస్త మార్పు ఉంటుంది. అంటే మనం 1 నుంచి 3 వరకు ఖచ్చితంగా బంద్ చేస్తామనేది ఏం లేదు, ఒక అరగంట 40 నిమిషాలు మాత్రం భోజనంకి బంద్ చేసి పెడతారు. సాయంత్రం 5:30 దాకా కూడా అటు ఇటుగా కొంచెం ఆగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా లోపలికి మనకు మెయిన్ రోడ్ నుంచి అడవిలోకి లోపలికి ఉంది కాబట్టి 4 కిలోమీటర్లు, అందరూ తెలిసే వచ్చేవాళ్ళు ఉండరు కదా, అందుకని వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంచెం అటు ఇటుగా శని ఆదివారాలు బంద్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు గోత్రనామార్చనలు మాత్రమే జరుగుతాయి. శని ఆదివారాలు మాత్రమే అభిషేకము, అది 10:30 నుంచి 12:30 గంటల మధ్యన జరుగుతుంది. అభిషేకంలోనే ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా చూపిస్తాయి. మనకు ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరుగుతాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మకర సంక్రమణ సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి వనపూజా మహోత్సవం నిర్వహిస్తారు, ఊర్లో చేస్తారు. మంచి ఘనంగా వనపూజా మహోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఉంటుంది. ఇవి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు. జై శ్రీ